షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. అడ్మిషన్స్ ఓపెన్ నౌ. 31 అందరికీ నమస్కారం. ఈరోజు మనం టెక్నికల్ అనాలిసిస్లో చాలా ఆసక్తికరమైన మరియు శక్తివంతమైన కాన్సెప్ట్ అయినటువంటి గ్యాప్స్ గురించి తెలుసుకోబోతున్నాం. గ్యాప్ అంటే రెండు క్యాండిల్ మధ్య ప్రైస్ జంప్ అవటం అండి. ఏదైతే మీకు ఇక్కడ చూపించానో గ్యాప్, దీన్ని గ్యాప్ అంటారు. సో ఓపెన్ అయిన ప్రైస్ మధ్య మరియు ట్రేడింగ్ జరగకపోతే జాగ్రత్త, క్యాండిల్ క్లోజ్ అయినా మరియు ప్రైసు మరియు తదుపరి క్యాండిల్ ఓపెన్ అయిన ప్రైస్ మధ్య ట్రేడింగ్ జరగకపోవటం. మళ్ళా చెప్తున్నాను, గ్యాప్ అంటే రెండు క్యాండిల్ మధ్య ప్రైస్ జంప్ అవ్వటం. అంటే ఒక క్యాండిల్ క్లోజ్ అయిన ప్రైస్ మరియు తదుపరి క్యాండిల్ ఓపెన్ అయిన ప్రైస్ మధ్య ట్రేడింగ్కి జరగకపోవటం. ఓకేనా? ఈ ఖాళీ ప్రాంతాన్ని గ్యాప్ అంటారు. స్టాక్స్ కావచ్చు, ఇండిసెస్ మరియు కమోడిటీస్లో గ్యాప్ తరచుగా కనిపిస్తుంది. గ్యాప్స్ సాధారణంగా మార్కెట్ యొక్క సెంటిమెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఏర్పడతాయి. అందుకే ట్రేడర్స్ గ్యాప్ని చాలా జాగ్రత్తగా గమనిస్తారు. టైప్స్ ఆఫ్ గ్యాప్స్. ఇప్పుడు మార్కెట్లో కనిపించే ప్రధాన గ్యాప్స్ గురించి మాట్లాడదాం. గ్యాప్ అప్, ప్రైస్ గత క్లోజ్ కంటే పై స్థాయిలో ఓపెన్ అవుతుంది. రెండోది గ్యాప్ డౌన్, గ్యాప్ అప్, గ్యాప్ డౌన్. సో ప్రైస్ గత క్లోజ్ కంటే అండ్ కింది స్థాయిలో ఓపెన్ అవుతుంటుంది. ఓకే, గ్యాప్ డౌన్. మూడవది కామన్ గ్యాప్. ఇది సాధారణంగా మార్కెట్ మూవ్మెంట్లో ఏర్పడుతుంది. నాలుగవది బ్రేక్ అవే గ్యాప్. బ్రేక్ అవే గ్యాప్ కొత్త ట్రెండ్ ప్రారంభాన్ని సూచిస్తుంది. కొత్త ట్రెండ్ని ఇది సూచిస్తుంది మీరు చూసినట్లయితే. ఐదోది రన్ అవే గ్యాప్. ట్రెండ్ మధ్యలో ఏర్పడి ట్రెండ్ స్ట్రెంగ్త్ని సూచిస్తుంది. ట్రెండ్ మధ్యలో ఏర్పడి ట్రెండ్ స్ట్రెంగ్త్ని చూపించింది. ఆరవది వచ్చేసరికి ఎగ్జాషన్ గ్యాప్ అంటారు. ట్రెండ్ చివరలో ఏర్పడి రివర్సల్ వచ్చే అవకాశాన్ని సూచిస్తుంది. ఈ గ్యాప్ను సరిగ్గా అర్థం చేసుకోవటం ట్రేడింగ్లో చాలా చాలా ఉపయోగం. వై గ్యాప్స్. మొదట ముఖ్యమైన న్యూస్, ఏదైనా న్యూస్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు, లేదా గవర్నమెంట్ పాలసీస్, లేదా కార్పొరేట్ న్యూస్. రెండవది కంపెనీ ఎర్నింగ్ రిజల్ట్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ కంటే మంచి లేదా చెడు రిజల్ట్ వచ్చినప్పుడు గ్యాప్ ఏర్పడుతుంది. మూడవది ఎకనామిక్ డేటా రిలీజెస్. ఉదాహరణకి ఇన్ఫ్లేషన్, జీడిపి లేదా ఇంట్రెస్ట్ రేటు డెసిషన్. నాలుగవది మార్కెట్ సెంటిమెంట్స్లో అకస్మాత్తుగా వచ్చే మార్పులు. ఐదవది గ్లోబల్ ఈవెంట్స్. ఇంటర్నేషనల్ మార్కెట్లో జరిగే ముఖ్యమైన సంఘటనలు కూడా గ్యాప్కు కారణమవుతుంది. అందుకే గ్యాప్ వెనుక కారణాలని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మరి దీంట్లో ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి? కొన్ని గ్యాప్స్ ట్రెండ్ కంటిన్యూస్ని సూచిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో ట్రెండ్ డైరెక్షన్లో ట్రేడ్ చేయవచ్చు. మరికొన్ని అయితే గ్యాప్స్ రివర్సల్ సిగ్నల్ని ఇస్తాయండి. పైకి వెళ్తుంది, సడన్గా మళ్ళీ కిందకి తీసుకొస్తాయి. అలాంటి సందర్భాల్లో ట్రెండ్ చేంజ్ ఆపర్చునిటీస్ మనకి లభిస్తాయి. వాల్యూమ్ కన్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. హై వాల్యూమ్తో ఉన్నటువంటిది ఏర్పడే గ్యాప్ సాధారణంగా ఎక్కువ రియాలిటీగా ఉంటుంది. అయితే గ్యాప్ ట్రేడింగ్లో రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. అందుకే స్టాప్ లాస్ మరియు రిస్క్ మూవ్మెంట్ మేనేజ్మెంట్ కంపల్సరీగా మనం పాటించాలా. మీరు ఇలాంటి కేసులు ఎప్పుడైనా మీరు ప్రాబ్లం ఫేస్ చేసినట్లయితే, అలాంటి సిచ్యువేషన్లు ఏమన్నా ఉన్నా మీరు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.